మార్చి 6న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వంటి అంశాలపై చర్చించనున్నారు. 7, 8 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. 9వ తేదీ సాయంత్రం ఢిల్లీకి సీఎం, ఇతర నేతలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను కలిసే ఛాన్స్ ఉంది. 10 నుంచి జరిగే పార్లమెంటు సమావేశంలో బీసీ బిల్లుపై చర్చించాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. మార్చి 6న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వంటి అంశాలపై చర్చించనున్నారు. 7, 8 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. 9వ తేదీ సాయంత్రం ఢిల్లీకి సీఎం, ఇతర నేతలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలను కలిసే ఛాన్స్ ఉంది. 10 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లుపై చర్చించాలని కోరనున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, మార్చి 6న కేబినెట్ భేటీ ఉండనున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ఆల్రెడీ ఇప్పటికే ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. మార్చి మొదటి వారంలో కేబినెట్ సమావేశంతో పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. సో అందులో భాగంగానే ఈ మార్చి 6న కేబినెట్ సమావేశం నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 7, 8న అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక అఫీషియల్గా అది రాలేదు, కానీ మార్చి మొదటి వారంలో చెప్పారు కాబట్టి ఇక 7, 8న ఈ 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 6 తారీఖున నిర్వహించే ఈ కేబినెట్ సమావేశంలో ఈ బీసీ రిజర్వేషన్లు, తర్వాత కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్టు, తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధత అంశాలకు సంబంధించి 3 ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. సో వీటి మీద చర్చించి ఈ కేబినెట్ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇతర పలు అంశాలకు సంబంధించిన అంశాల మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఈ 3 ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇది 6 నాడు కేబినెట్ సమావేశంలో జరిగే నిర్ణయాలు ఇవి. ఇక ఆ తర్వాత 7, 8న ఈ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరోజు ఈ బీసీల రిజర్వేషన్లు, తర్వాత కులగణన సర్వేకి సంబంధించిన దాని మీద చర్చించి దాని మీద ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇక 2వ రోజు కూడా ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు కాబట్టి దాని మీద కూడా చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాలను చర్చించి దానికి సంబంధించిన దాని మీద కూడా ప్రత్యేక తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇవి పార్లమెంటు అంటే కేంద్రానికి పంపించనున్నారు కాబట్టి 2 రోజుల పాటు చర్చించి ఇక్కడ ఆమోదం తెలిపి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజుల పాటు 7, 8 అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత ఇక 9న సీఎంతో పాటు పలువురు బీసీ నేతలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీ నేతలు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ పార్లమెంట్ సమావేశాలు 10 నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి దీనికి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్లు, తర్వాత కులగణనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన దాని అంశంలో ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కోరింది. అందులో భాగంగానే అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలపాలి, అవసరమైతే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక 10న ఢిల్లీలో ప్రధానమంత్రితో సహా అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి పార్టీల నేతలతోని, పలువురు ఎంపీలతోని, కేంద్ర మంత్రులతోని సమావేశమై ఈ బిల్లులకు సంబంధించి వాళ్ళకు వివరించి మద్దతు తెలిపే విధంగా, పార్లమెంటులో ఆమోదం తెలిపేందుకు మద్దతు తెలిపే విధంగా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు కూడా కోరుతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి 10న ఆ కార్యక్రమం ఉండే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రం నుంచి మరి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఆ పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్తారా లేదా అనేది ఇప్పటివరకు దాని మీద ఒక క్లారిటీ లేదు. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు, తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీసీకి సంబంధించి ప్రధానంగా ఈ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సో వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రితో సహా ఇతర కేంద్ర మంత్రులను, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులను, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీసీ ఎంపీలను, ఇట్లా వీళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మద్దతు కోరే అవకాశం ఉంటుంది. పార్లమెంటులోనే ఏదైతే ఈ కులగణన సర్వేకి సంబంధించి రాష్ట్రంలో ఏదైతే చేశారో దానికి సంబంధించి ఆమోదం తెలిపే విధంగా, తర్వాత బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆమోదం తెలిపే విధంగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడుగుతామన్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ 6న కేబినెట్ సమావేశం నిర్వహించి
నుంచి 7, 8న ఈ 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 9న ఢిల్లీ వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉన్నది. 10న దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఈ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయాలు, తర్వాత కేంద్రం మరి ఎట్లాంటి దీని మీద ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ సమావేశాల్లో తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఫర్దర్గా నెక్స్ట్ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.